UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. Jai Congress! Jai Congress! Jai Congress! ప్రాథమిక వ్యవసాయ సహకారంలో నూతన రవాణా మరియు గోదావరి ప్రారంభించడం చేస్తున్న మంత్రివర్యులు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మరి సీఎం రేవంత్ రెడ్డి గారు పథకాలను మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఉచితంగా బస్సు, ఎర్ర బస్సు ఎవరు ఎక్కుతారు? 100% పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలే ఎక్కుతాయి. కానీ మరి గతంలో ఫ్రీగా ఇయ్యలేకపోయిండ్రు. ప్రతి ఇంట్లో ఆడకూతురు ఉంటది, వారికి ఏదో ఒక లాభం జరగాలని మరి బస్సును ఫ్రీగా చేయడం జరిగింది. ట్రైన్లలో కూడా కరెంట్ ఫ్రీ వచ్చింది, ఫామ్ హౌస్లలో కూడా కరెంట్ ఫ్రీ వచ్చింది, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లకు. కానీ ఒక్క ఫ్యాన్ ఉన్న వాళ్ళకి మాత్రం కరెంట్ ఫ్రీగా రాలే. కానీ ఈ రోజు మరి ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఫ్రీగా కరెంట్ ఇచ్చి పేదింటి బిడ్డలకు న్యాయం జరిగే విధంగా, లబ్ధి జరిగే విధంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఇప్పుడు పండుగ వచ్చిందంటే మరి ఎంతో రేటు అధిక ధరలతో ఇబ్బంది పడుతున్నారు. మరి సామాన్య మహిళల మీద భారం పడుతుందని ఇప్పుడు 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఆ మిగతా డబ్బులు మీ అకౌంట్లలో జమ అవుతున్నాయి. ఎక్కడైనా మీకు దగ్గర ఉండే మన నాయకులు కానీ లేదా అధికారులను కానీ కలవండి, వాటన్నింటిని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు లక్షలాది మంది రైతులకు 2 లక్షల రూపాయల లెక్క మాఫీ చేసినాం. ఇంకా కొన్ని ఉన్నాయి, మేము లేవంటలేము, కానీ రకరకాల కారణాల రీత్యా అవి పెండింగ్ ఉన్నాయి. కొన్ని సహకార బ్యాంకులలో కూడా ఏదో కారణాలతోటి పెండింగ్ ఉన్నాయి. ఇంకా కొన్ని మరి పట్టాలు లేనటువంటి వాళ్ళు కూడా లోన్లు తీసుకున్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళే కానీ ఇంకా ఇతరత్ర కారణాలు ఉన్నాయి. అవి కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. తప్పకుండా వాటిని కూడా మాఫీ చేయడం జరుగుతుంది. ఏ హామీ అయితే ఇచ్చినామో అది సంపూర్ణంగా అమలు చేసే బాధ్యత మాది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. కోట్లు ప్రతి నెల అప్పుకు వడ్డీ కట్టాల్సి వస్తుంది. గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు చేసిన అప్పుకు వడ్డీలు కట్టడానికే 1000 కోట్లు పోతున్నాయి. మరి మిగిలిన వచ్చేటువంటి ఇన్కమ్ ను పబ్లిక్ అందజేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు రాబోయే కాలంలో మరి అందరికీ పేదింటి బిడ్డలు కూడా సన్న బియ్యం తినాలని ఇంటింటికి సన్న బియ్యం పథకం చేస్తాను. ఒకప్పుడు సన్న బియ్యం అంటే మరి ఉన్నత కుటుంబాలే తినే ఆలోచన అనేది ఉండే. అట్లా కాదు, మనం పంట పండించేది మనం తినాలి, అది సన్న బియ్యం తినాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు సన్నాలకు కూడా 500 బోనస్ పెట్టి కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. అదే విధాజు గారు, మన ఎమ్మెల్యే గారు, మన ఇంకా ఇతర పెద్దలందరూ కూడా ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. మరి వచ్చి రాగానే మరి కొన్ని సీసీ రోడ్లు కానీ, అదే విధంగా 11 కోట్లతోటి మరి బీటీ రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళా రేపు ఎల్లుండి కూడా ఇంకా కొన్ని రోడ్లు శాంక్షన్ ఇస్తా ఉన్నాం. మరి మీ ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ప్రపోజల్ ను ఇంకా కొన్ని ఊర్లకు కూడా రోడ్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, కొంత సమయంతో ముందుకు సాగుదాం. ఖచ్చితంగా ఇది పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ప్రజలకు ఇల్లు కావాలి, మరి భూములు ఉండాలి, వాళ్ళకు పట్టాలు ఇవ్వాలి, వాళ్లకు మంచిగా జరగాలని ఆలోచించేది. మీరు చూడండి, 7 విడతలుగా ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ చేసింది. భూ పంపిణీ ప్రతిసారి భూములు పంపిణీ చేసాం. కానీ 10 ఏళ్లలో ఎక్కడన్నా భూ పంపిణీ అయిందా? గతంలో భూములు ఎవరికైనా వచ్చినాయా? డబల్ బెడ్రూమ్లు అన్నారు, కట్టిన కమిషన్లకే పోయినాయి, వాళ్ళ కట్టిన కాంట్రాక్టర్లకే తప్ప ఆ ఇల్లు కూడా హ్యాండ్ ఓవర్ చేయలే. ఆ ఇల్లు కూడా చాలా మందికి అందుబాటులోకి రాలే. కాదు 5,000 నుంచి ఇంకా కూడా పెరగొచ్చు, పెంచాలనే కోరుతున్నాం. ఎక్కువ ఇల్లు కావాలి. 10 ఏళ్లలో ఇల్లు రాక చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఫస్ట్ పేదవాళ్లకు గూడు, గుడ్డ, నీర అనేదే మరి కూడు అనేదే మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా 5 లక్షలతోటి ఇల్లు కట్టించేటువంటి స్కీమ్ మరి అది తొందరలోనే కమిటీలు వేసి ఊరూరా పేదవాళ్లకు నిజంగా మన నాయకులు కూడా, అధికారులు కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఇల్లు లేనటువంటి వాళ్ళకే చెందాలనేటువంటి లక్ష్యంతో
మేము కమిటీలు కూడా ఇస్తున్నాము. పారదర్శకంగా చేసి పేదింటి బిడ్డలకు నీడ ఇవ్వాలి. అది మన కనీస బాధ్యత. ఇది ఇందిరమ్మ కళ. ఇందిరమ్మ కూడా ఆనాడు పక్కా ఇల్లు, అది చిన్నయా పెద్దయా అని కాదు. ఆ రోజు ఎక్కడ స్థలం ఉంటే అక్కడ అవకాశం ఇచ్చి పేదోళ్లకు ఇల్లులు కట్టించినటువంటి ఘనత ఇందిరమ్మది. ఆ తర్వాత వైఎస్ఆర్ గారి హయాంలో కూడా ఆ తర్వాత కూడా మరి పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళీ అదే స్కీమ్లను ఇందిరమ్మ ఇళ్లను పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా 5 లక్షలతోటి నిర్మించబోతున్నాం. వాటికి అండదండగా మాకు తోడుగా ముందుకు నడిపించండి. మీ యొక్క జీవితాలలో వెలుగు నింపడం కోసమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, రాహుల్ గాంధీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, మన మల్లికార్జున్ ఖర్గే గారు కానీ, మేమందరం కానీ కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మన తెలంగాణలో బతుకమ్మ అంటేనే చెరువుల పండుగ. మనము వాటర్ ప్లాంట్లలో గుళికలేస్తారు కానీ అప్పుడేమో మరి ఇప్పుడైనా కూడా మనం చేసేది తంగేడు పూలు కానీ, గునుగు పూలు కానీ, ఏ పువ్వు వేసినా అది సహజ సిద్ధంగా ఎలాంటి మందు ఎలాంటి కల్తీ లేదు. తీసుకుపోయి చెరువులు వేస్తే చెరువు శుద్ధి అయితే మరి పాడి పంటలు ఇచ్చినందుకు ఒక దిక్కు చెరువును మొక్కుకుంటూ చెరువును శుద్ధి చేసుకొని ఆ నీళ్లు మనం తాగేది వర్షాలు పడ్డ తర్వాత వచ్చే పండుగ. కాబట్టి బతుకమ్మను కూడా మర్చిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బతుకమ్మకు చెరువు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.